ఆధునిక సమాజంలో అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ రాజ్యమేలుతున్న నేటి కాలంలో యంత్రాలను పక్కన పెట్టి మరీ కూలీలుగా వారికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. పొలం దుక్కి చేయడం నుంచి వరి కోత కోసి ఒడ్లు ఆరబట్టే వరకు రకరకాల యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో సాంప్రదాయ పద్ధతులే సేద్యానికి దిక్కుగా మారుతున్నాయి. వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న జిల్లా నెల్లూరు. ఇందులోనూ వరి సేద్యం కూడా ఎక్కువగా మన జిల్లాలో ఉంది. అయితే కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో మిగతా మండలాలకు కాస్త భిన్నంగా ఇటు వరితో పాటు మరోవైపు ఉద్యాన వాణిజ్య పంటలు కూడా పండిస్తుంటారు. ఎన్ని రకాల పంటలు పండించినా సంవత్సరంలో 2 కార్లు, మరికొందరైతే 3 కార్లు కూడా వరిని సాగు చేయడం ఇందుకూరుపేట మండలం ప్రత్యేకత. వ్యవసాయంలో మాత్రం ఎంత మిగలుతుంది, ఎంత చేస్తే ముందుగా అంచనా వేయటానికి వీలు పడదు. ఇచ్చే పండే పంటను బట్టి, ఇచ్చే రేటును బట్టి ఆధారపడి ఉంటుంది. పోయిన రైతులకి 30-40 సంవత్సరాలుగా మనకు లాస్ట్ ఇయర్ బాగా రేటు వచ్చింది. 10 రూపాయలు సంతోషంగా అందరికీ మిగిలింది. పంట బాగా పోయింది. తర్వాత మళ్ళీ పంట తగ్గిపోయింది, రేటు తగ్గిపోయింది. ఈ పరిస్థితిలో ఎంత మిగులుతుంది, ఎంత ఉంటుందని అంచనా మాత్రం వేయలేదు. అయితే ఈ వివరణ మొత్తం చెప్పడానికి కారణమేమిటంటే, 2వ కారు పంటకి ఇందుకూరుపేట మండలంలో వరి మడులు సిద్ధమై వరి నాట్లు ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాన సమస్యగా ఉన్న కూలీల కొరత తీర్చేందుకు కొందరు రైతులు వెస్ట్ బెంగాల్ కూలీలను రంగంలోకి దించారు. అలనాటి పాత పాటలు ఆలపిస్తూ వరి నాట్లు వేసే స్థానిక మహిళలకు ప్రత్యామ్నాయంగా ఈ బెంగాలీ కూలీలు ప్రస్తుతం ఎక్కడ పట్టినా వరి పొలాల్లో దర్శనమిస్తున్నారు. స్థానిక కూలీలకు బెంగాలీ కూలీలకు మధ్య అనేక వ్యత్యాసాలు ఉండడంతో రైతులు బెంగాలీ కూలీల వైపే మొగ్గు చూపుతున్నారు. మాకు ఇప్పుడు బెంగాల్ వాళ్ళు వచ్చిన ఆర్యాతలు ఏబట్టి కొద్దిగా మనుషుల ప్రాబ్లం తగ్గింది. ఎకరాకంటే మన ఊళ్ళో అయితే 5,500 రకాలు వేస్తారు. 4,200, 4,300 విత్తనాలు పోసుకోవడం కూడా తక్కువ పోసుకోవచ్చు, బాగా వేస్తారు. మన ఉండపల్లి అరవపల్లె ఈ మందు ఊళ్ళో వాళ్ళు లోకల్ అయితే అరుచుకుంటే చేసుకుంటూ ఉండాలి. లేని అనుకుంటూ ఉండాలి. యంత్రాలు ఇప్పుడు చెంగోలు మిషన్ వచ్చింది. ఆ మిషన్తో వీలు పడదు, మళ్ళీ మనుషులు పెట్టి వేయాలి. బెంగాల్ వాళ్ళు వేసేది వేసేదాన్ని బట్టి ఒకసారి గంట బాగా పెగలితే మంచి ఆదాయం వస్తుంది. గంట పెగలకపోతే పంట తగ్గుతుంది. కాకపోతే 20-22 రోజులు 4 రోజుల్లో వేసుకోవాలి, లేతనాలు వేసుకోవాలి. ముందులంటే ఇప్పుడంటే అంత స్పీడ్ వచ్చేసింది. 10 రోజులు వేస్తూ ఉంటారు. ఇంత ముందు రోజులకి ఈ రోజు చాలా తేడా ఉంది. ఖర్చులు రేటు ఇంటికాడ ఎక్కువ. ఇప్పుడు ఎకరా మందులు క్రిమి సంహారం మందులు మందులు కొనుగోలు రేటు 10,000 అవుతూ ఉంది. ఇంత ముందు రోజులు ఇంత ఖర్చులు లేవు, ఖర్చులు ఎక్కువ. ఒకరోజు సక్సెస్ కాలేదు. మా ఇక్కడ అంటే ఒక దిగుబడి నేలలో, ఇసుక నేల, గాల్సిన నేలలు అయితే మిషన్లు వెళ్ళిపోవటాలు, కానీ ఇక్కడ దిగుబడి నేలలు, డ్రాగన్ నేలలు వీటికి సక్సెస్ కాలేదు. ఇంకేదన్నా టెక్నాలజీ మార్చి ఈ నేలకు తగ్గట్టు అనువుగా ఏదైనా మిషనరీలు తయారు చేసగలిగితే ఓకే, దానికే లగిస్తారు. ఈరోజు వరికోత కోసుకుని కుప్పేసి వెళ్ళారు కదా, వరికోత మిషన్గా పోతున్నారు కదా. మిషనరీలతో కంటిన్యూషన్ అయితే దాన్నే కంటిన్యూ చేస్తారు రైతులు. దీని జోలికి ఎందుకు పోతారు? ఈరోజు ఒక 1000 రూపాయలు తగ్గుతుందని వాళ్ళ చేత వేసుకుంటున్నారు. బెంగాల్ వాళ్ళు వస్తున్నారు కదా, ఒక 1000 రూపాయలు ఎకరకు తగ్గుతుంది వాళ్ళకి. వీళ్ళకి వేసేటప్పుడే ఒక 500 రూపాయలు ఇత్తనాలు ఒడ్లు తగ్గుతుంది. 6 బేలు అనుకో, 2 ఎకరాలు 2 మూటలు పోస్తున్నాడు. వీళ్ళు ఒక మూట 1.5 మూట పోస్తుంటే ఒక 500 రూపాయలు తగ్గుతున్నాయి ఎక్కడనే. బెంగాల్ వాళ్ళకి వీళ్ళకనంటే ఎకరా మీద వాళ్ళు ఒక 1000 రూపాయలు తగ్గించి వచ్చి నారా తీసుకుంటారు అంతే. అందుకని నేను తేడా లేదు. అదే 25 కేజీ బ్యాగ్ పోస్తున్నాం కదా, వీళ్ళు 15 కేజీ బ్యాగ్ పోస్తే సరిపోతుండే. వీళ్ళకి 25 నుంచి నెల 5 రోజుల దాకా కూడా వేసుకుంటారు. ఈ అరటి, కొబ్బరి మా ఏరియాలో చేసేది కూడా ఎంత సాగు చేసినా అంతే. ఆడికి గిట్టుబాటు ధర లేనప్పుడు కూడా ఎంత సాగు చేస్తే ఎంత ఉండదు. అదే వదిలిపెట్టలేక, బీడు భూమిలాగా వదిలిపెట్టలేక కంటిన్యూషన్ చేసుకుంటూ ఉన్నాడు. అంతేగాని ఆడేం గిట్టుబాటు ధర దానివల్ల ఎవడో 20 ఎకరాల రైతు అయినా పండించి 6 ఎకరా పొలం వాళ్ళ బిడ్డకు పెళ్లి చేయమని చూద్దాం. తప్పక చేసుకుంటా ఉన్నాడు, ఓడి తింటున్నాడు, నలుగురికి పెడుతున్నాడు పండించి రైతు. ఏ రోజు అంటే ఒక 10 ఎకరాల రైతు, 20 ఎకరాల రైతు, 50 ఎకరాల రైతు ఈ పొలం అంతా వేయకుండా 1 ఎకరా 1/2 ఎకరా వేసుకొని పండించుకొని ఇంట్లో పోసుకొని 1/2 ఎకరా వరకే అమ్మకూడదు. పొలం అంతా బీటి కింద పెట్టిన రోజు
అంటే ట్రావెల్ అని కాదు, ఆ రోజు నిజమే రైతు అంటే వాల్యూ అనేది ఆ రోజు తెలుస్తుంది. అరెకరా పండించుకుని మాత్రం ఇంట్లో పోసుకొని తినాల. ఈ కొరవాళ్ళు వీళ్ళు ఇంజనీర్లు వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఏం చేసి వాళ్ళకి లక్షలు జీతాలు ఇచ్చుకుంటా చేసుకొస్తున్నారు కదా, అప్పుడు ఏం తింటారో అప్పుడు అయితే అర్థమవుతుంది రైతు అంటే. వీడు పండించో లేకుండా ఆడ గుట్ట పోసుకుని ఎవరు కొంటారా ఎదురు చూస్తా. ఈరోజు ఒక సబ్బు తయారు చేసిన, ఒక బోల్ట్ తయారు చేసిన నా వస్తువు 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రేటు నిర్ణయించుకుంటున్నారు. ఈరోజు రైతు పండించిన ఒడ్లు బస్తా నాదని చెప్పి లేదు, ఆ బస్తాలు ఏడకపోతున్నాయో ఎత్తుకొని పోయి ఆడించుకొని ఆయన రైసు పేరు ఏందా, ఏం రైస్ అయ్యా అసలు దానికి ఏదో కంపెనీ ఒక పేరు వస్తుంది, అప్పుడు వస్తుంది కంపెనీ. రైతు పేరు ఇచ్చిన ఒడ్లు మూట ఏడన్నా ఉందా? రైతు పేరుతో ఒడ్లు మూట ఏడన్నా ఉందా? ఆయన పండించినవాడు ఎవడెవడు పండించిన ఓడి పేరుతో బియ్యం మూటలు ఉండే వాళ్ళ పేర్లు వేసుకొని. 15 ఎకరాల పొలం వేస్తాను. నీళ్ళు పెట్ట నారాతికి 5.5-6 అవుతుంది ఖర్చులు. పిండిలో ఎకరాకి కొసదాకా 12,000 పురుగు మందులు అవుతుంది పిండిలు కాక. నాకు పండేది 3 పుట్లు పడతాయి, 3.5 పుట్లు పడుతుంది పడితే. కేఎంఎల్ వేసాను 1638. మిషన్లు యంత్రాలు ఏం లేదు, అది పెద్దలు వేసి అట్టే చేస్తూ ఉన్నాను. ఎకరాకి 38,000 అవుతుంది పండి కోత కోసే లోపల. దిగుబడి అదే 3 పుట్లు 3.5 పుట్టి 3.5 పుట్టి అవుతాయి అంతే. ఏముంటుందో 3,000 2,000 లేవంటే వర్షాలు చేస్తే అది కూడా లే. కాలువ నీళ్లు సాధారణంగా రావటం లేదు, దానివల్ల మోటార్ నీళ్ళే వేస్తా ఉన్నాను. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగర్కి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758.